అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 3వ తిరువాయమొഴി. ఆళ్వార్ నాయకి తిరుప్పేర్ నగర్కి వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ ఉంటే తల్లిగారు చెలికత్తెలు పక్కనున్నటువంటి తిరుమాళిగల్లో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ శబ్దం అంతా ఏమిటి సంభాషణలు ఏం జరుగుతోంది అనే ఆసక్తితో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అందరూ కూడా ఇది నీ స్వరూపానికి తగినటువంటి విషయం కాదమ్మా అని చెప్పారు. అయల్ సేరీర్ఘాళ్ అని చెప్పారు మనకి. ఇది 2వ పాసురంలో. అయల్ సేరీర్ఘాళ్ అంటే ఏమిటట? వాళ్ళు అంతర్యామిత్వంలో ఈడుపడినటువంటి వాళ్ళు ఏం చెప్తారు? అంతర్యామిత్వంలో వాళ్ళు పెరుమాళ్ళు 5 విధాలుగా పరావ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపుడుగా వేంచేసి ఉంటాడని అంగీకరిస్తారు. కానీ వాళ్ళకి ఈ అత్యాస్వరూపుడని, ఈ విభవావతారాలని, ఇదిగో ఇలా వెళ్ళి సేవించాలి, బయటికి వెళ్ళి అత్యాస్వరూపుని సేవించాలని ఇలాంటి ఆసక్తి ఉండదు. వాళ్ళు మాత్రం ఈడుపడే దేని మీద అంటే అంతర్యామిత్వం మీద. అలాంటి వాళ్ళు కూడా వచ్చి నీకు ఇది తగదయ్యా అని చెప్తే, కాదు నా మనసు ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్తారు 2వ పాసంలో. అదే కదా 2వ పాసంలో చెప్పింది. నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన యొక్క దొండ పండు లాంటి ఎర్రటి అదర సౌందర్యంలో చిక్కుకుపోయింది. కాబట్టి నా మనసు అక్కడికి వెళ్ళిపోతే వట్టి మనిషి నేనుండి మీకేం ప్రయోజనం కనుక నేను కూడా వెళ్ళిపోవాలన్నారు. వానప్పిరాన్ మణివಣ್ಣన్ కಣ್ಣన్ సెంగన్ వాయిన్ తిరస్తదదువే అంటే ఆ ఎర్రటి అదర సౌందర్యంలో చిక్కుకుపోయింది నా మనస్సు, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆ తిరువాయముడిలో వెள்ளై చురిసెంగు అనేటువంటి ఈ తిరువాయముడిలో 3వ పాసరం. செங்கனி வாயின் திறத்ததாயும் செஞ்சுடர் நீள் முடித்தாழந்ததாயும் செங்கொடு செக்கரம் கண்டு உகந்தும் தாமரை கண்களுக்கு அத்து தேர்ந்ததும் திங்களும் நாளும் விழாவராத தன் திருப்பேரையில் வைத்திருந்தா நங்கள் பிரானுக்கு என் நெஞ்சம் தோழி நானு நிறையும் இழந்ததுவே. செங்கனி வாயின் திறத்ததாயும் செம்கனி ఇన్ వాయ్ తిరత్తదాయం. శం ఎర్రటి పండువలే శంకని అంటే ఎర్రటి పండువలే, ఇన్ భోగ్యమైనటువంటి, వాయు తిరత్తదాయం అదరము యొక్క ప్రకాశమునకు వసపడినటువంటిది. శంసుడర్ నీల్ ముడి, శంసుడర్ ఎర్రటి తేజస్సు కలిగినటువంటి, నీళ్లు పెరిగి ఉన్నటువంటి ముడి కిరీటమునకు, తాజందదాయం లోబడినదియు, సెంగడు చక్కరం కండు శ్రీ పాంచజన్యముతో కూడా సుదర్శనాన్ని సేవించి ఉగందుం సంతోషించినటువంటిది, పద్మం సంతోషించినది. ఆ తర్వాత తామరై కண்களுக்கு అత్తు తేరందడం, పద్మాల వంటి నేత్రాల యందు అత్తు తేరందడం ఇతర విషయాలను విడిచిపెట్టి ప్రవణమైనదియునైనటువంటి ఎన్నెంజం నా మనస్సు తోజి ఓ సఖి తింగళం నాళం విరా అరాధ ప్రతి మాసములోనూ ప్రతి దినమందును ఉత్సవాలు ఎడతెగకుండా ఉండేటువంటి తెంతిరుప్పేరయల్ వీత్తు ఇరుందా, భోగ్యమైనటువంటి తెంతిరుప్పేరయందు తన మహిమ ప్రకాశించేటట్లుగా వేయించేసి ఉన్నటువంటి నంగల్ పిరానుకు మన నిమిత్తమై అర్చావతారం ఎత్తినటువంటి ఉపకారకుడికి నాణం నిరయ్యం ఇజందరు, నా ఉపకారకునికి లజ్జను గుణపూర్తిని పోగొట్టుకున్నాను నేను. కాబట్టి లజ్జ గుణపూర్తి అన్ని పోయిన తర్వాత ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం కనుక, కాబట్టి నేను వెళ్ళాలి అక్కడికి అనేది ఆళ్వార్ నాయకి యొక్క భావన. ఓ సఖి, నా మనస్సు ఎక్కడున్నదో తెలుసా? ఇప్పుడు ఆ తిరుప్పేరైలో వేంచేసి ఉన్నాడే స్వామి సర్వేశ్వరుడు, ఆయనకు దివ్య అవయవాల్లోనూ దివ్య ఆభరణాలను సేవించింది. ఆ భోగ్యతలో మగ్నమైపోయింది నా మనస్సు. ఆ తెంతిరుప్పేరైలో ఉన్న భోగ్యత ఎలాంటిదంటే నిత్యోత్సవం, మాసోత్సవం, వారోత్సవం అన్నట్టుగా ఎప్పుడు ఉత్సవాలతో నిండి ఉండేటువంటి ఆ తెంతిరుప్పేరైలో లగ్నమైపోయింది నా మనస్సు. ఆ లజ్జ మొదలైనటువంటి మొదలైన గుణాలన్నీ కూడా కొట్టుకున్నది. ఇక మీ ఉపదేశం నా విషయంలో ఏమీ ప్రయోజనం లేదమ్మా మీరు చేసే ఉపదేశాల వల్ల అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసనలో. శంకని వాయిన్
உன்னுடைய லஜ்ஜைக்கும் நிறைவுக்கும் போருமோ தனியே போகை ఎన్ను తోడి సొల్లా. ఉన్నుடைய నీ యొక్క సిగ్గుకి నిరైవుక్కుం పోరుమో, నిరై ఆ పూర్తికి తగినటువంటి విషయమైనా ఇది. చనిపోగై ఎన్ను తనియే పోగై, ఇలా ఒంటరిగా వెళ్ళటం అనేటువంటిది సిగ్గు కలిగిన వాళ్ళు ఎవరైనా అలా ఒంటరిగా వెళ్తారా? నిలై పూర్ణత పూర్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్తారా? నిరై అంటే మనం ఏమనుకుంటున్నాం? కాంచెనో పూర్ణతో అనుకుంటున్నాం కదా. ఏమిటట? పొందవలసినటువంటి వాటిని పొందటం, విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టడమే నిరై అంటే అర్థమట. అది అలాంటి నీలాంటి దానికి ఈ నువ్వు చేసే ఈ పని తగినటువంటిదేనా అంటున్నారు ఆళ్వార్ నాయకుని చెలికచ్చ. ఒక్కని అలా నిరై అంటే తనియై పోగయ్యండు తోడి సొల్లా. నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళటం అనేటువంటిది నీ యొక్క లజ్జకి పూర్తికి తగినటువంటి విషయమేనా? తిరుప్పవ అని ఆవిడ అడిగితే, తిరుప్పవళత్తు అసగిలే పోయి పడిందుం తిరుప్పవళத்தில் ஒளி கொழுந்து விட்டுமே நோக்கி வளரந்ததோ ఎన్నుంబడి. అది తిరుప్పవళத்தில் అసగిలే పోయి, నా మనస్సు ఆ అదర సౌందర్యంలోకి వెళ్ళి చేరిపోయింది. పడిందు వెళ్ళి అందులో పడిపోయింది. తిరుపవళத்தில் ఒళి కొజుందు విట్టుమే నోక్కి వలరందదో ఎన్నుంబడి. ఇప్పుడు పైన ఒక కిరీటం ధరించి ఉన్నాడు కదా ఆయన. ఆ కిరీటం ఎలా ఉన్నదట? ఆ తిరుపవళము యొక్క సౌందర్యము కుజుందు విట్టు, ఇలా బురకలు పరుగులు అన్నట్లు ఏది ఆ అదర సౌందర్యం యొక్క కెరటాలే పైకి వచ్చి చేరాయా అన్నట్టుగా విట్టుమే కొజుందు విట్టుమే నోక్కి వలరందదు. అలా తిరుప్పవళ యొక్క సౌందర్యమే అలా పైకి పెరిగిపోయిందా అన్నట్లుగా ఉన్నటువంటి నీండిరుంద తిరు అభిషేకத்தில் అసగిలే తాజందదు. నా మనసు మొదట తిరుప్పవళం యొక్క సౌందర్యంలో ఈడుపడిపోయింది. ఇప్పుడు ఆ కిరీటం కూడా కనబడుతుంది. ఆ కిరీటం ఎలాంటిది? ఈ తిరుప్పవళం యొక్క సౌందర్యమే అలా పైకి పెరిగిందా అన్నట్లుగా ఉన్నటువంటి ఒక కిరీటము. అందులో ఆ కిరీటం యొక్క అడగలే తాజందదు అందులో ఈడుపడిపోయింది. దానికి దాసోహం అయిపోయింది నా మనసు. తిరువాజియం తిరుచంగం ఏందిన అడగై కండువగంధం ఎలా ఉంటుంది? ఆయన తిరువాజియం చక్రతాల్వాలను ధరించి ఉంటాడు. శంగుం ఏందిన చక్రాన్ని శంఖాన్ని ధరించినటువంటి ఆ సౌందర్యాన్ని చూసి ఊగంధం సంతోషిస్తూ ఉంటుంది. మత్తోరు అదగుక్కు ఉరి తల్లాదపడి తామరై కంగళుక్కు అత్తు చేరందడం. ఇంకొక సౌందర్యానికి ఉరి తల్లాదపడి ఈడుపడనట్టుగా తామరై కంగళుక్కు ఆత్తు తేరందడం. ఆ తామరల వంటి నేత్రాలకి ఆత్త తేరందడం అంటే ప్రవణమైనటువంటిదిని. என்னுடைய நெஞ்சானது திங்களும் நாளும் விழாவராத தென்திருப்பேரியிலே வீற்றிருந்தனங்கள் பிராనుకు నాణం நிறைவும் ఇజందరు. నా మనస్సు అనేటువంటిది అదిగో తింగళం మాసాలు 4 రోజులు విజావరాధ అసలు ఆ ఉత్సవాలు ఆగకుండా ఎప్పుడు ఆ తెంతిరుప్పేరైలో ఉత్సవాలే. అలాంటి ఆ తెంతిరుప్పేరైలో వేంచేసి ఉన్నటువంటి నంగల్ పిరానుక్కు మన ఉపకారకునికి నాణం నిరైవం ఎజందదు. నాణం సిగ్గును నిరైవం పూర్తిని ఎజందదు పోగొట్టుకున్నది. ఇది ఎనక్కు నాణం నిరైవం ఉండో ఎందు. నా మనసు ఆ రెండింటిని ఆ పెరుమాళ విషయంలో పోగొట్టుకుంది. ఇంకా నాకు నాణం నిరైవం ఉండో ఎందు ఏ నొక్కి చొల్లుగిరార్. నా మనసు ఆ నాణం సిగ్గుని పూర్తిని అది పోగొట్టుకుంది ఆ తెంతిరుప్పేరేలో వేయించేసి ఉన్న స్వామి గురించి. ఇంకా నాకెక్కడ ఉంటాయి కనుక సిగ్గు ఈ పూర్తి అని చెలికత్తె గురించి చెప్తున్నారు. అయితే కిందటి పాత్రంలో తోజిమారన్నారు, తాయిమారన్నారు. అది పక్కింటి వాళ్ళు అని చెప్పారు కదా ఆ పదం వాళ్ళది. అయల్సేరి ఘాడని 3 రకాల వాళ్ళని చెప్పారు కదా. మరి ఈ పాత్రంలో ఏమిటి తోజి అని ఒక్క చెలికత్తె గురించే చెప్తున్నారు అంటే ఎంత చెప్పినా ఈవిడతోటి మనకే ప్రయోజనం లేదులే అని అందరూ విడిచిపెట్టి వెళ్ళారు. చెలికత్తెలు అందరూ వెళ్ళిపోయారు, తల్లి వెళ్ళిపోయింది. అదిగో అయల్సేరి ఇరుగాళ్ళు ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి చేరారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే ఇదిగో మిగిలింది ఒక్క చెలికత్తె. ఆంతరంగికులుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అందరూ వదిలిపెట్టినా నేను విడిచిపెట్టలేను అనేటువంటి వాళ్ళు. అలాంటి ఒక్క ఆవిడ మిగిలింది.
అక్కడ అందుకని తోజి అని ఒక చెలికత్తె గురించి చెప్తున్నారు ఈ పాత్రంలో పన్నీరాయపడి. అనంతరం అవనుడయ అవయవాది శోభయిదే అగప్పట్ట నెంజు నాణుం నిరయ్యం నిజందది ఎన్ను అంతరంగయ్యాన తోజిక్కు చొల్లుగిరాళ్. అవనుడయ అవయవాది శోభయిలే అగప్పట్ట నెంజు, ఆయనకు అవయవ శోభలో ఈడుపడినటువంటి నా మనస్సు నాణుం నిరయ్యం నిజందది ఎండు, నాణుం సిగ్గును నిరయ్యం పూర్తిని కూడా పోగొట్టుకున్నది అని అంతరంగయ్యాన తోజిక్కు చొల్లుగిరాడు, ఆంతరంగికురాలైనటువంటి చెలికత్తెకి చెప్తున్నారట ఆళ్వార్ నాయకి. ఎలాగా సెంకని ఇన్వాయ్ తిరత్తదాయం சிவந்த கனி போலே போக்கியமாய் ஸ்வாந்தவாதாதிகளாலே சாந்த்வவாதாதிகளாலே ஆகர்ஷகமான திருப்பவளத்திலே అభినివిష్టమాయం ఆ అదర సౌందర్యం శంకనివాయిన్ తిరత్తదాయం అన్నారు కదా. ఎల్లటి అదర సౌందర్యం ఎలా ఉన్నది? శివంద కని పోలే భోగ్యమాయ్, ఎర్రటి పండువలే భోగ్యమైనటువంటిది. శాంతవాదాదిగలలే ఆకర్షకమాన తిరుప్పవళత్తిలే, ఆదరాలకి ఉన్నటువంటి సౌందర్యం ఏమిటాడా? ఆల్వి మిమ్మల్ని విడిచి నేను వెళ్తానా ఎప్పుడైనా? ఎప్పుడు మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు, ఎప్పుడు మీతోనే ఉంటాను, నేను నీ వాడనే కదా, నా సర్వస్వం నీదే కదా అని ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటాడు కదా కలిసినప్పుడు. అలా శాంతవాదాదిగలలే ఆకర్షకమైనటువంటి తిరుప్పవళత్తిలే అభినివిష్టమాయం, నా మనస్సు ఆయన చెప్పేటువంటి ఆ అధర సౌందర్యం, ఆయన మాట్లాడేటప్పుడు ఆ అధరాలకి ఒక కదలిక సౌందర్యము ఉంటుంది కదా. ఆ శాంతవాదాదులతోటి అంటే ఓరడలు చేసేటువంటి మాటలు, ఆ మాటలు చెప్పేటప్పుడు ఆ అధర సౌందర్యంలోనూ ఈడుపడిపోయింది నా మనస్సు. ఇంకా ఎక్కడెక్కడ ఈడుపడింది? ఆదిరాజ్య సూచకమాయ్ சிவந்தவழியை உடைத்தாய் உத்துங்கமான திருஅபிஷேகத்திலே మేన్మైకు ఏడాగ తాజందు వర్తిప్పదాయం. ఆదిరాజ్య సూచకమైనటువంటి అది చూడగానే ఈయనేనండి సర్వేశ్వరుడు, అందరినీ నియమించేటువంటి వాడు అని తెలిసేటట్లుగా ఉన్నటువంటిది ఆ కిరీటం. అది ఎలా ఉన్నదట? ఎర్రటి కాంతితోటి కూడి ఉన్నటువంటిది, ఉత్తుంగం ఎత్తుగా ఉన్నటువంటి తిరు అభిషేకత్తులే ఆ కిరీటమునందు. ఆ మేన్మైకు ఏడాగ తాజందు వర్తిప్పదాయం. ఎలా ఉన్నది నా మనసు ఇప్పుడు? ఆ కిరీటం దగ్గరికి వెళ్ళి ఇది కూడా నేను గొప్పదాన్ని అన్నట్టు పక్కన నిలబడిందా ఏమిటి? కాదు. ఆ మేన్మైకు ఏడాగా తాజందు వర్తిప్పదాయం, ఆయన యొక్క గొప్పతనానికి తగినట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కిరీటం మొదట్లో అదిగో నా మనసు వెళ్ళి ఆ కిరీటానికి వశపడిపోయిన ప్రకారము వర్తిస్తూ ఉండేటువంటి ప్రకారం அந்த పరత్వத்தை నిర్వహిస్తూ కొడుకుం దివ్యాయుధంగళై కండు. ఆ పరత్వాన్ని నిర్వహిస్తూ ఉండేటువంటివి ఏమిటి? శంఖచక్రాది దివ్య ఆయుధాలు. వాటిని చూస్తుంది నా మనసు. హర్షయుక్తమాయం, సంతోషంతో నిండిపోతుంది, సంతోషపడిపోతుంది. అతిశయిత భోగ్యమాన తామరైపోన తిరుక్కన్లకు పురంబుతోత్తు, అతిశయించినటువంటి భోగ్యత కలిగినటువంటి తామరల లాంటి నేత్రాలకి పురంబుతోత్తు అత్తు అనన్యార్హమా ఇరుక్కెర ఎన్నెంజానదు. ఇంకొకరికి లొంగిపోవడం అనేటువంటిది విడిచిపెట్టి ఆయనకే ఆ నేత్ర సౌందర్యానికి, ఆ నేత్ర అలాంటి సౌందర్యం కలిగినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడికే నేను చెందినటువంటి దానిని అనేటట్లుగా అనన్యారమా ఇరుక్కిర ఎన్నెంజానదు, ఆయనకే దాసోహం అన్నట్లుగా ఉన్నటువంటి నా మనస్సు మున్బు సంశ్లేషిక్కైకు సహకారి ఆనతోజీ. పూర్వం నాకు ఆయనతో కలయిక కలగటానికి సహకరించినటువంటి దాన్ని నువ్వే కదా. అలాంటి నువ్వు మాసంగల్ దోறும் దివసంగల్ దోறுం ఉత్సవంగల్ ఎడవిడామల్ సెల్లుగిరా తెంతిరుప్పేరయ్యిలే. ఆ ఊరు తెంతిరుప్పేరై ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉత్సవాలకి ఎడతెరపే ఉండదు. ప్రతి మాసములోనూ ప్రతిరోజును ఉత్సవాలు ఎడతెరపి లేకుండా నడుస్తూ ఉండేటువంటి తెంతిరుప్పేరయ్యిలే. ఆ తెంతిరుప్పేరైలో తన్వాసితోంద యజుందరుడు ఇరిందవన, తన యొక్క ప్రత్యేకత తెలిసేటట్లుగా వేంచేసి ఉన్నటువంటి వాడు. నంపోల్వార్కు ఉగందు అరుళగిర అర్చావతార సులభనాన ఉపకారకనుకు, మనలాంటి వాళ్ళకు కూడా ఉగందు అరుళగిర అంటే ఉగంతరుగిర
మనలాంటి వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి అత్యావతార సులభనాన ఉపకారకనుకు అత్యావతారంగా సులభుడుగా వేయించేసి ఉన్నటువంటి ఎక్కడ ఆయన ఉంటాడు, అక్కడ ఆయన పరమపదంలో ఉండేటువంటి వాడు తెంతిరుప్పేరేలో వచ్చి ప్రత్యేకత తెలిసేటట్లుగా వేయించేసి ఉండి, అంటే కేవలం పరమపదంలో ఉంటే నిత్యసూరులకు మాత్రమే, ముక్తులకి నిత్యులకు మాత్రమే అనుభవం. కానీ అలా కాకుండా నంపోల్ వార్కు ఈ లోకంలో ఉండి ఈ లీలా విభూతిలో ఉండి పోగొట్టుకోవలసిన అవసరం లేకుండా మనలాంటి వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇచ్చేటట్లుగా అత్యావతార సులభనాన ఉపకారకనుకు అత్యావతారంగా సులభుడుగా వేయించేసినటువంటి ఉపకారకుడికి స్వాభావికమాన లజ్జయ్యం అడక్కత్తయ్యం ఇదందదు. ఆ మనసుకి సహజమైనటువంటి స్వభావమే నానై నేరై, ఈ రెండిటిని పోగొట్టుకున్నదే అది. లజ్జని అడక్కత్తయ్యం విధేయతని కూడా పోగొట్టుకున్నది నా మనస్సు ఇదందదు అంటున్నారు ఆళ్వార్ నాయకి. మూండ్రాం పాటు 3వ పాసురం 7 వ్యాఖ్యానం 97వ పేజీ. சேர்க்குமவள் பொருத்தியுமேயாக அல்லாத பங்களம் அடங்கலும் நமக்கு நிலமன்று ఎన్ను కై వాంగిస్తూ పేతుకు చేరుకుం అవள் ఒరుత్యుమేయాగా. అదిగో ఘటకరాలుగా ఇప్పుడు ఒక్కటే ఉన్నది, మిగతా వాళ్ళంతా అల్లాగా పంగల్ అడంగలు, మిగతా వాళ్ళందరూ కూడా నమక్కు నిలమందు ఎన్ను కైవాంగిస్తూ. ఇది మాకు సాధ్యం కాదులేండి, ఆళ్వార్ నాయకి యొక్క మనస్సుని వెనక్కి మళ్లించడం, ఆ తెంతిరుప్పేరే పెరుమాళ గురించి ఇది మనకు సాధ్యం కానటువంటి విషయము అని கைவாங்கித்து சோஜியானவள் இது நமக்கு போராதுகான் நெஞ்சை ஒருங்க పిడిత్తు ధరిత్తిరుక్క వేండావో ఎన్నా. ఒక్క చెలికత్తి మాత్రమే మిగిలింది ఆంతరంగికురాలు. ఆవిడేమన్నది, ఇది నమకు పోరాదు కాన్ చెలి ఆళ్వార్ నాయకి, ఇది మనకి తగినటువంటి విషయం కాదమ్మా. నెంజై ఒరుంగ పిడుత్తు ధరిక్క వేండావో, మనస్సును కొంచెం దృఢపరుచుకొని ధరించి ఉండద్దా అన్నది చెలికత్తె. అనగానే నెంజుతాన్ இனி செய்வதன் அவயவாதி சோபைகளிலே அகப்பட்டு அதுவும் தனக்கு உள்ளதரங்களும் இழந்தது கான் என்கிறாள். ఆ నెంజుతాన్ని సేవదెన్, ఆ మనస్సు మాత్రం ఏం చేస్తుందమ్మా, ఇప్పుడు ఆయన యొక్క అవయవాది శోభలో చిక్కుకుపోయింది. అదువు తనకు ఉళ్ళదడంగలం ఇదందదు. నా మనస్సు కూడా ఆయన యొక్క అవయవ శోభలో, ఏ అవయవ శోభలో, చెంగని వాయుం తిరట్టదాయం చెంచుడన్నీడు ముడిత్తాగంధదాయం చెంగుడు చక్కరం కండు ఒగందు తామరే కண்களுக்கு అత్తు తేరందదు అని ఆయన యొక్క అవయవాల్లో ఈడు పడిపోయింది. అవయవాది శోభలో ఆది అంటే కనుక కిరీటము మొదలైనటువంటివి, అవయవము మొదలైనటువంటి శోభలో చిక్కుకుపోయింది. అదువు ఆ మనస్సు కూడా ఇప్పుడు తనకు ఉళ్ళరంగులు ఇదందదు తనకు కోల్పోయింది. ఏముంటది దానికి, నాణం నిరయ్యం, వీటన్నిటినీ పోగొట్టుకున్నది నా మనస్సు గారు కూడా. కాబట్టి మనస్సును నిబ్బరించుకోండి, దృఢపరచుకోండి అంటే అది అసలు నా దగ్గర ఉంటే కదా దాన్ని నేను దృఢపరచుకోవడానికి నిబ్బరించుకోవడానికి అంటున్నారు ఆళ్వార్ నాయకి. செங்கனி வாயின் திறத்ததாயும் செம்சுடல் நேர் முடித்தாழந்ததாயும் செங்கொடு சக்கரம் கண்டு உகந்தும் தாமரை கண்களுக்கு அத்து தேர்ந்ததும். అదిగో నా నెంజు నాను నిరయ్యం ఇజందదు కాన్ ఎంగిరాள். నా మనస్సు నాణుం నిరయ్యం ఇజందదు కాన్. నాణుం సిగ్గును, నిరందం పూర్తిని లేదా అడక్కం విధేయతని కూడా రెండిటిని కోల్పోయింది నా మనస్సు. ఎవరి విషయంలో, చెంగని వాయిన్ తిరత్తదాయం, ఆ ఎర్రటి అదర సౌందర్యంలోనూ. అంతేకాదు వశపడిపోయింది, ఆ అదర సౌందర్యానికి వశపడిపోయింది నా మనస్సు. చెంచుడర్ నీల్ ముడిత్తాగంధదాయం, ఎర్రటి కాంతి కలిగినటువంటి దీర్ఘమైన కిరీటమును తాగంధదాయం, దానికి దాసురాలైపోయింది నా మనస్సు. అంతేకాదు చెంగుడు చక్రం కండు ఉగంధం, శంఖ చక్రాలను ధరించి సంతోషించటము. తామరై కண்களுக்கு అత్తు తేరందదు, తామరల లాంటి ఆ నేత్రాలలో ప్రావణ్యం కలిగి ఉండటము చేత నా మనస్సు నాణుం నిరయ్యం ఇజందదు కాన్ ఎంగిరాள். నా మనస్సు నాణుం నిరయ్యం
పూర్తిని నిరయుమంటే పూర్తిని నాణం సిగ్గుని కూడా విడిచిపెట్టింది. తెంగొడు చక్కెరం అయిపోయింది కదా. సౌభరి ఏమిటండి, మనస్సు ఒక్కటే కదా. ఒక్క మనస్సు ఇన్ని రకాలుగా కోల్పోతుందా? ఇప్పుడు ఏం చెబుతున్నారు, నా మనస్సు శంగనివాయం తిరస్తదాయం అన్నారు. ఎర్రటి అగర సౌందర్యంలో చిక్కుకుపోయింది అన్నారు. ఆ తర్వాత శంసుడ నీల్ముడిత్తాడందదాయం కిరీట సౌందర్యానికి దాసోహం అనేసింది అన్నారు. ఆ తర్వాత శంకుచక్ర సౌందర్యంలో ఈడుపడింది అన్నారు. తామర లాంటి నేత్రాలకి ప్రావణ్యం కలిగినదిగా ఉన్నది అని చెప్పారు కదా. ఒక్కటే మనస్సు కదా, ఇన్నింటి విషయంలో ఎలాగ ఈడుపడుతుందండి, ఎలా చిక్కుకుపోతుందండి? ఏదో ఒక సౌందర్యం అంటే అది సరిపోతుంది, కానీ ఇన్నింటిలో ఎలాగా అంటే మనకి అవతారకులు వేసినారు. ஒரு நெஞ்சே అనేక అవయవంగళై అనుభవిక్క కూడుమో అన్న, మనస్సు ఒకటే కదా. ఏదో నేత్ర సౌందర్యంలో చిక్కుకుంది అంటే ఆ ఒక అవయవ సౌందర్యం, అలానే అధర సౌందర్యంలో నేత్ర సౌందర్యము, అధర సౌందర్యము, కిరీట సౌందర్యము, ఇంకా ఆ తర్వాతది శంఖచక్ర ఆయుధ సౌందర్యం. ఏదో ఒక సౌందర్యంలో చిక్కుకోవచ్చు కానండి, మరి మనసు ఇన్ని సౌందర్యాలలో ఒకేసారి చిక్కుకోగలుగుతుందా అని ఒక శంక చేసుకుంటే దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు? సౌభర్యన్బాన్ వరుత్తన్ ஒரு சுக்ருதம் அடியாக ஐம்பது வடிவும் கொண்டானிரே అవ్వల వల్లవిదే ఇవాళ కలంద విషయం పన్న వల్లదు. సౌభరి అనేటువంటి ఒక మహర్షి 50 మంది భార్యలతోటి 50 శరీరాలు తాల్చి ఒక్కసారి ఆనందాన్ని అనుభవించాడు కదా. ఆయన చేయలేదా? అలానే జరగలేదా? ఒకే మహర్షి 50 మంది భార్యలతోటి ఆనందాన్ని అనుభవించాడా లేదా ఒకే సమయంలో? అలానే నా మనస్సు కూడా ఒకే సమయంలో ఆ నేత్ర సౌందర్యాన్ని, ఆయుధ సౌందర్యాన్ని, కిరీట సౌందర్యాన్ని, అదర సౌందర్యాన్ని అనుభవిస్తోంది. అయినా ఆయన అనుభవించింది శబ్దాది విషయాల వల్ల పొందేటువంటి అనుభవాలనే పొందగలిగాడు ఆయన. ఇప్పుడు ఆయనది మామూలు కామం, నాది భగవత్ కామం. భగవత్ కామం కలిగినటువంటి వాళ్ళకి అలాంటి అవకాశం ఉండదా? అలా అనుభవించలేరా? అవ్వల వల్ల విరే ఇవాళ కలంద విషయం పన్న వల్లదు. ఒక సామాన్యమైనటువంటి ఒక ఋషికి జరిగినటువంటి అనుభవం ఇదిగో ఈయన ఆశ్రయించినటువంటి ఆ సర్వేశ్వరుడి విషయంలో ఆయన అలాంటి వాటిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అలాంటి అనుభవాలని కలుగజేయడా అంటూ అవ్వల వల్ల విరే ఇవాళ కలంద విషయం పన్న వల్లదు అని ఎలానట. అవన్ వ్యక్తి దోరుం పరసమాప్య వర్తిక్కుమా పోలే. ఆ సౌబరి మహర్షి వ్యక్తి దోరుం పరిసమాప్య వర్తిక్కుమా పోలే ఆయిత్తు ఇరువుం నా మనస్సు కూడా అవయవంగల్ దోరుం తనిత్తని అగప్పడ వల్ల పడి ఆయన ప్రతి వ్యక్తిలోనూ పరిసమాప్య పరిపూర్ణంగా కలిసినట్లుగానే నా మనస్సు కూడా ఆయన యొక్క అవయవంగల్ దోరుం తనిత్తని అగప్పడ వల్ల పడి ఆయన యొక్క ప్రతి అవయవమునందు కూడా తనిత్తని విడివిడిగానే అగప్పడ వల్ల పడి చిక్కుకున్న ప్రకారము. ఎలానట? నా మనస్సు ఇప్పుడు ఆయన ఎక్కడ చిక్కుకుపోయినాయి? నా మనస్సు ఎక్కడ చిక్కుకుపోయింది? ఆయన నేత్ర సౌందర్యంలోను, కిరీట సౌందర్యం, ఇలా అన్నింటిలో చిక్కుకుపోయింది కదా. ఎవరివి అవన్నీ కూడా? సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క నేత్రాలలో, నేత్ర సౌందర్యంలో చిక్కుకుపోయింది నా ఆత్మ, నా నింజు మనస్సు. అలానే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క కిరీట సౌందర్యంలో, అలాంటి ఆయన యొక్క ఆయుధ సౌందర్యంలో, అలాంటి అంటే సర్వవ్యాపి అయినటువంటి స్వామి యొక్క ఈ నేత్ర సౌందర్యంలో కదా చిక్కుకుపోయింది. అయితే వ్యాప్య పదార్థాలన్నింటిలోనూ ఆయన వ్యాపించి ఉన్నట్లుగానే, ఆయన సర్వవ్యాపి కదా సర్వేశ్వరుడు. ఆయన ఎలా ఉంటాడు? మనందరిలోనూ వ్యాపించి ఉంటాడు. అలా తాను అన్నింటిలో వ్యాపించి ఉంటే ఆళ్వాళ్ళ యొక్క మనస్సులో కూడా అలా ఆయన వ్యాపించి ఉంటాడు కదా. అంటే ఆళ్వాళ్ళ యొక్క మనస్సు, ఆయనేమో సర్వవ్యాపి, మనందరమేమో వ్యాపక పదార్థాలము. అంటే ఇప్పుడు ఆ సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క ఆ సౌందర్యాలలో ఈడుపడిపోయింది వ్యాపక పదార్థాలలో ఒకటైనటువంటి ఆళ్వాళ్ళ యొక్క మనస్సు. ఇప్పుడు ఎలా ఉండదు? సర్వవ్యాపి అయిన వ్యాపక పదార్థాలలో ఒకటైనటు అంటే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క అవయవాలలో
ఆయన చేత వ్యాపించబడేటువంటి పదార్థాలలో ఒకటైనటువంటి నా మనస్సు ఆ సర్వవ్యాపి అయినటువంటి సర్వేశ్వరుడు యొక్క అన్ని అవయవాల్లోనూ వ్యాపించింది నా మనస్సు. అర్థమైంది అనుకుంటున్నా. ఆయన వ్యాపి, మనం వ్యాపక పదార్థాలం. అంటే ఆయన మనందరిలోనూ వ్యాపించి ఉంటాడు. అలానే ఆడవాళ్ళ యొక్క హృదయంలో కూడా వ్యాపించి ఉంటాడు కదా. అలా తన యొక్క ఆయన చేత వ్యాపించబడిన వాటిల్లో ఆడవాళ్ళ యొక్క హృదయం ఒకటి. అలాంటి ఆడవాళ్ళ యొక్క హృదయంలో ఆడవాళ్ళ యొక్క మనస్సు ఇప్పుడు ఎక్కడుంది? సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క అన్ని అవయవాల్లో ఇది ప్రవేశించింది, ఇది వ్యాపించి ఉన్నది. అది ఇప్పుడు ప్రత్యేకత. అది నా మనస్సు. ఎంతని నెంజం నా యొక్క ప్రత్యేకమైన మనస్సు అన్నారు కదా. ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, పరమాత్మ సర్వవ్యాపి, ఆ వ్యాపి అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు. అలానే ఆడవాళ్ళ యొక్క మనస్సులోనూ వ్యాపించి ఉన్నాడు. తన చేత వ్యాపించబడినటువంటి ఒక వ్యాపక పదార్థమైన మనస్సు సర్వవ్యాపి అయిన పరమాత్మ యొక్క అన్ని అవయవాల్లోనూ వ్యాపించిపోయింది. ఇప్పుడు అన్ని అవయవాల్ని అనుభవించేదిలాగా ఉన్నది అని అదిగో అది అర్థమై ఉంటుందనుకుంటున్నాను. అలా అవన్ వ్యక్తిదోறும் పరిసమాప్య వట్టిక్కుమా పోలే ఆయిత్తు இதுவும் అవయవంగల్ దోறும் తనిత్తని అగప్పడ వల్లబడి ఆయన సర్వవ్యాపి కదా, చెప్పుకున్నాం కదా. అంతటా ఆయన వ్యాపించేవాడు. ఆయన అవయవాలన్నింటిలోనూ ఆడవాళ్ళ యొక్క మనస్సు వ్యాపించింది అని. అయినా ఇంకొక విషయం, సయే కదా భవతి త్రిధా భవతి ఎంగిరపడియే అనుభవయా నిన్నాలు పిరొక్కుం నానాభావం పిరివిలే నెంజుక్కు ఉండాగా నిన్నదు. ఆ పరమపదానికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు ఏకదా భవతి బహుదా ద్విధా భవతి త్రిధా భవతి అని చెప్పినట్లుగా ఆయన అక్కడికి వెళ్ళినటువంటి ఆ ముక్త పురుషులు ఒక్క రూపంతోనూ అనుభవిస్తారు. అనేక రూపాలు, 2 రూపాలు, 3 రూపాలు, అనేక రూపాలు తాల్చి పరమాత్మని అనుభవిస్తూ ఉంటారు కదా. అలానే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క మనస్సుకి వాళ్ళు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని పొందిన తర్వాత ముక్త పురుషులు అనుభవించేటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క మనస్సుకి పిరివిలేని జుక్కు ఉండాగా నిన్నదు. ఈ ఎడబాటులో అలా అనుభవిస్తోందట ఆడవాళ్ళ యొక్క మనస్సు. అది శంగని వాయిన్ అంటే ఆడవాళ్ళ యొక్క మనస్సు ఇప్పుడు ఎలా అనుభవిస్తోంది అంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరినటువంటి ముక్త పురుషుడు ఆయన్ని ఒక తిరుమేనితోనూ అనేక తిరుమేనులతోనూ వ్యాపించి తిరుమేనులను ధరించి అనుభవించినట్టుగా ఆడవాళ్ళ యొక్క మనస్సుకి ఈ స్థితి ఎప్పుడు కలిగింది? పిరివిలే ఎడబాటులో కలిగింది అంటూ శంకని వాయించి రత్తదాయం పిరిందు కడక్క ఇరుక్కిలేన్ కన్వర్తత్తిలే కిరక్కిలేన్ ఇది శరక్కందో ఎన్నో సొల్లవు పక్రమిత్తు తజుత్తు ఒరుగిరతిరు అదరత్తిలే అగప్పట్టబడి. అదో శంకని వాయించి రత్తదాయం. ఆ అదర సౌందర్యంలో చిక్కుకున్నది నా మనస్సు. ఎలా ఉంటుందట అదర సౌందర్యం? ఏమంటాట? ఇద్దరు కలిసి ఉన్నాడు. పిరిందు కడక్క ఇరుక్కిలేన్ ఆళ్వార్ నాయకి, నిన్ను విడిచి నేను ఎడబాసి ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా అంటాట. అంత తర్వాత ఇవున్ కన్వర్తత్తిలే కెడక్కిలేన్, నీ కనుసన్నలలోనూ ఉండలేను. అంటే ఎప్పుడు ఎడబాయటానికి ముందు ఉండలేను అని చెబుతాడనమాట. ఇలాగా ఉండలేను, ఇది ఉంచెరక్కండో, ఇది నీ సొత్తే కదా, నీ సొత్తు. నేను నిన్ను విడిచి ఉండలేను, నిన్ను విడిచి నీ కనుసన్నల్లో ఉండే అవకాశము లేదు, కానీ నేను నీ సరికే కదా అని సొల్ల ఉపక్రమిత్తు అని చెప్పాలని ఉపక్రమిస్తాడు. ఏది విషయం చెప్పడానికి ఉద్యుక్తుడు అవుతాడు. కానీ తజుత్తు ఒరుగిరా తిరు అదరత్తిలే అగప్పట్టబడి, ఆ మాట చెప్పాలంటే నోట మాట రాదు కదా. తజుత్తు ఒరుగిరా, అదిగో తడబడుతూ వచ్చేటువంటి ఆ మాటలు, ఆ మాట్లాడేటప్పుడు తిరు అదరంలోని ఆ సౌందర్యంలో నా మనస్సు చిక్కుకున్నది. అలా శంకని వాయిన్ తిరత్తదాయం അതിലും അതരത്തിൽ പഴുപ്പുക്കു ഉള്ളി ఇజిమాట్టు ఇరదిల్లే. అదిలు అందులో కూడా అదరత్తిల్
పజుపుక్కు ఉళ్ళి ఇజియమాట్టుగిరదిల్లే. అనుభవం కూడా అదరத்தில் పజుపుక్కు, అదర సౌందర్యంలో ఉన్న ఆ ఎర్రదనానికి అనుభవానికి ఉళ్ళి ఇజియమాట్టుగిరదిల్లే. ఆయనలా మాట్లాడేటప్పుడు ఆ అదర సౌందర్యంలోకి ప్రవేశించిందే లేదు. వాయిం తిరత్తదాయం, அதுதான் ஒரு మహాభారత తుక్కు పోరుమాగాదే. ఆ అదర సౌందర్యాన్ని గురించి చెప్పాలి అంటే ఒక మహాభారత తుక్కు పోరుమాగాదే, ఒక మహాభారతంతో సరిపోతుంది ఆయన యొక్క అదర సౌందర్యాన్ని వర్ణించి చెప్పాలి అంటే. అలా ఉన్నది. శంసుడరిత్యాది ఏమిటి? పిరివై ప్రసంగిత్తు పేర నిన్న పోదు ఆదిరాజ్య సూచకమాయ్ உபயபூதிநாதன் என்று தோத்தும்படி இருக்கிற తిరుఅభిషేకத்தை కండు తరైపట్టు కాలై పిడిత్తదు. అది శంసుడర్ ఇత్యాది. ఆ కిరీటం ఎలా ఉన్నది? ఆ కిరీటాన్ని చూసే దాసోహం చేసేటట్టుగా ఉన్నది. ఎలానట? అదర సౌందర్యాన్ని పిరివై ప్రసంగిత్తు. ముందేం చెప్తాడు? కలిసి ఉన్నప్పుడు నిన్ను ఎడబాయను లేనమ్మా, నిన్ను విడిచిపెట్టి ఉండలేను, కానీ ఉన్కన్వట్టత్తులే కిరక్కిలేని నీ సామీప్యంలో నేను ఉండలేను అని ఇలా మొదలు పెడతాడు కదా. అలాంటి మాటలన్నీ పెద్ద మహాభారతానికి సరిపోతాయి అన్నారు కదా. పిరివై ప్రసంగిత్తు, ఆ ఎడబాటుని చెప్పి పేర నిన్న పోదు, అలా దూరంగా వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతాడా? అలాంటి సమయంలో ఆదిరాజ్య సూచకమాయ్, ఈయనేనండి లోకాలన్నిటినీ నియమించేటువంటి వాడు అని తెలిసేటట్టుగా ఉన్నటువంటి ఆ కిరీటం. అంతేకాదు ఉభయ విభూతి నాదన్యన్నుతో నుంబడి ఇరుక్కిరా, ఈయన ఉపయోభూతి నాదుడు అని తెలిసేటట్లుగా తిరు అభిషేకత్తై కండు. ఆయన అలా ఎడబాసి వెళ్ళేటప్పుడు వెంటనే అదిగో ఆ కిరీటం కనబడుతుంది. ఆ కిరీటం కనబడగానే తరై పట్టు కాలై పిడిత్తదు. నా మనస్సు ఏం చేసింది? అలా ఆయన దూరంగా వెళ్తూ ఉండగా ఆదిరాజ్య సూచకమైనటువంటి కిరీటం కనబడగానే ఈయనే కదా లోకాలన్నిటికి ఉభయ విభూతులకి నాదుడు అని వెళ్ళి ఆ కిరీటం మొదట్లో వెళ్ళి దాసోహం చేసి అలా నిలబడుతుంది. తరై పట్టు కాలై పిడితదు, ఆ కిరీటం కాళ్ళు పట్టుకుందా అన్నట్టుగా ఆ కిరీటంలో చేరిపోయింది. కిరీట అనుభవాన్ని పొందుతోంది నా మనస్సు. செங்கொடித்யாதி பிரிந்தால் விரோதியை போக்குகை குப்பரிகரமாய் வைத்த தன்மார வண்ணாத அழகை உடைய ஆழ்வார்களை கண்டு உகந்தது. வைத்த కన్మారాద పిరిందాల్ విరోధియై పోక్కుగైకు పరికరమాయ్. ఎడబాసి ఉన్నప్పటికీ కూడా ఆ ఎడబాసి ఉన్నప్పుడు వచ్చేటువంటి విరోధుల్ని పోగొట్టేటువంటి పరికరం. పిరిందాలు ఎడబాసినట్లయితే విరోధి అయి పోక్కుగైకు పరికరమాయ్, విరోధులను పోగొట్టేటువంటి పరికరము. అంతేకాదు వైత కన్మారవన్నాద అజగై, ఒక్కసారి వాటి మీద మన దృష్టిని ఉంచితే ఆ సౌందర్యం మనని ఈడుపడేలాగా చేసి తనకి స్వాధీనపరుచుకునేటువంటి ఆ సౌందర్యం శంఖచక్రాది సౌందర్యాలని చూసి ఉగందదు సంతోషపడుతూ ఉన్నది నా మనస్సు. అంతేకాదు తామరే కన్గళుక్కు అత్తు తేరందరం, ఆ తామరల లాంటి నేత్రాలకి ప్రవణరాలైపోయింది నా మనస్సు. తవాస్మి ఎన్న సొల్ల పుక్కు మాట్టాదొజిందాల్ కురయ్యం తల ఇక్కట్టిన తిరుక్కన్గళుక్కు ఆయిత్తు అనన్యార్హమాగా ఎదుది కొడుతదు. అదిగో తవాస్మి అని చెప్పబోయాడు. ఇందాక అదర సౌందర్యం చెప్పుకున్నాం కదా. పిరిందు కలక్క విరుక్కిరేన్, నిన్ను ఎడబాసి నేను ఉండలేను అని చెప్తూనే ఇది సెరక్కండో నేను నీ వాడినే కదా అని తవాస్మి అంటాడు. తవాస్మి అని ఒక్క మాట అనేటప్పుడు ఇంకా తర్వాత మాట పలకటానికి కూడా చేత కాదు పాపం ఆయనకి. తవాస్మి అని సొల్ల పుక్కు మాట్లాదొజిందా, తవాస్మి అనే మాట చెప్పి తర్వాత మాట చెప్పలేక, కానీ తన భావాన్ని మొత్తం తెలియచేయాలి కదా ఆళ్వార్ నాయకికి, చెప్పలేక పొరయ్యం ఇది స్థితే మనసు. తవాస్మి అనేటువంటి పదం సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది జయాచతే అని చెప్పాడు కదా. అది ఎవరు చెప్పినటువంటి మాట? మనందరి గురించి. ఇది రామచంద్రుడు తవాస్మి నేను నీ వాడని అంటే చాలగా మీ అందరిని నేను మీ అందరి రక్షణ భారం నాదే అని చెప్పాడు కదా. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి స్థితి అవయం సర్వభూతేభ్య దదామి ఏ తత్వ్రతం మమ అని రామచంద్రుడు మనందరి గురించి చెప్పినటువంటి మాట. అంటే మనమేం చెప్పాలి? తవాస్మి రామచంద్ర మేము మీ వాళ్ళము అని మనం చెప్పగలిగితే మీ రక్షణ భారం నాదే అని ఆయన చెప్పాడు. కానీ ఇక్కడేమిటి? ఆళ్వార్ నాయకి తోటి తాను తవాస్మి
నేను నీ వాళ్ళనమ్మా అంటే రామచంద్రుడు చెప్పినప్పుడు మేము నీ వాళ్ళమి అని చెప్తాము. కానీ సర్వేశ్వరుడు ఇప్పుడు ఆళ్వార్ నాయకుతోటి తవాస్మి నేను నీ వాడనమ్మా అని చెప్పే సందర్భంలో ఆ తర్వాత మాట చెప్పలేక తడబాటు పడే సమయంలో కొరయ్యం తలై కట్టినదు తిరుక్కన్గలుక్కాయిత్తు. ఇప్పుడు చెప్పాలనుకున్నటువంటి మాటని నోటితో పూర్తిగా చెప్పలేక ఆ నేత్రాల యొక్క కదలికతోటి సైగలతోటి కదా నేను నీవాడని అని ఆ అర్థాన్ని పూర్తి చేసింది. అలా పూర్తి చేసి ఆ ఇత్తు అనన్యారమాగా ఎదురు కొడుతడు. అలా పూర్తి చేసి నన్ను తన స్వాధీనపరుచుకున్నాడు. అది కదా పిరిగిరపోదు నోక్కిన నోక్కిలే పిరకు ఆఘాతపడి ఉజ్జీవిక్కప్పండినాను. పిరిగిరపోదు నోక్కిన నోక్కిలే ఆ ఎడబాటే సమయంలో చూసినటువంటి ఒక దృష్టితోటి పిరకు ఆఘాతపడి ఉజ్జీవిక్కప్పండినాన్ నన్ను ఇంకొకళ్ళకి స్వాధీనం కానట్లుగా నన్ను ఉజ్జీవింపచేశాడు ఆయన. ఎలా అమృత మదనத்தில் தான் எட்டு வடிவு கொண்டா போலே காணும் இதுவும் విషయాధీనమాగ పలవడుగు కొళ్ళు గిరపడి. అమృత మదన సమయంలో ఆయన 8 సెరిమైనలతోటి ఆనాడు అమృత మదనాన్ని కావించాడు. అలానే ఇదువం అంటే ఈ మనస్సు కూడా విషయాధీనమాగా పలవడుగు కొళ్ళు గిరపడి అమృత మదన సమయంలో ఆయన దేవతలకి అమృతాన్ని ఇవ్వటం కోసమని 8 రూపాలు తాల్చి సముద్రాన్ని చిలికినట్టుగా ఇక్కడ కూడా ఆ సర్వేశ్వరుడు యొక్క వైభవాన్ని ఆ అవయవ సౌందర్యాన్ని కిరీట సౌందర్యాన్ని అనుభవించే ఆయుధ సౌందర్యాన్ని అనుభవించే సమయంలో నా మనస్సు కూడా పలవడుగు కొళ్ళు గిరపడి అనేక తిరుమేనులను తాల్చి అనేక రూపాలు తాల్చి అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రకారం అవనుడయ ఐశ్వర్యమయ్య ఇదుకు ఉండాగక్కడ వదిలే ఆయనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తం నా మనసుకు కూడా ఉన్నది కాబట్టి అది ఆయనకే చెందింది కాబట్టి ఆయన ఐశ్వర్యం అంతా నా మనసుకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆయనేమో సముద్ర మదన సమయంలో 8 రూపాలు తాల్చి అనుభవించాడు. ఇక్కడ నా మనస్సు గారు కూడా ఆ నేత్ర సౌందర్యాన్ని అదర సౌందర్యాన్ని ఆయుధ సౌందర్యాన్ని ఆభరణ సౌందర్యాన్ని అన్నింటినీ అనేక రూపాలు తాల్చి అనుభవిస్తున్నది. 8 రూపాలు తాల్చి అంటే ఎట్టు వడివెండు మనకి అరుంబదన దేవరగల్ దేవతల్లో ఒక రూపం రాక్షసరగల్ వాసుకి మందరం ఇవత్తుకు ఎల్లాం అంతర్యామియాయ్ దేవతలకి అంతర్యామిగా ఉండి రాక్షసులకి అంతర్యామిగా ఉండి వాసుకి అనే సర్పానికి మందర పర్వతానికి వీటన్నిటికీ అంతర్యామిగా ఉన్నాడు. కూర్మం అంతరిక్షావతారం ఉపేంద్రన్ మలయ్య ఇచ్చాయామల్ పత్తిన అవనమా ఇరుక్కిరబడి సొల్లుగిరదు. కూర్మంగాను తానే అంతరిక్షావతారం ఉపేంద్రుడుగాను మలయ్య ఇచ్చాయామలు పైన పర్వతం కదలకుండా పట్టుకున్నటువంటి ఆయనగాను అలా 8 రూపాలు తాల్చి అవన శక్తి ఇదుక్కు ఉండాగ కూడుమోయన్నా ఏమండి ఆయనంటే సర్వేశ్వరుడు 8 రూపాలు తాల్చినా రక్షించగలుగుతాడు. మరి మనస్సుకి అంత శక్తి ఉన్నదా ఆళ్వాళ్ళ యొక్క మనస్సుకి అంటే అవనుడయ ఐశ్వర్యమడయ్య ఇదుక్కు ఉండాగక్కడ వదిలే ఆయనకి ఏ శక్తి సంపద అయితే ఉన్నదో ఆ ఐశ్వర్యం అంతా ఆళ్వార్ నాయకుడే కదా. కాబట్టి దీనికి కూడా ఉన్నది ఆళ్వాళ్ళ యొక్క మనసుకు కూడా అని తింగళం ఆ ఊరు ఎలాంటిది తింగళం నాళం ఇత్యాది ఉద్దేశ్య భూమిలే నిత్యోత్సవం సెల్లానెక్క అది ఇంగే నంగ్ కన్వట్టత్తే దుఃఖత్తుక్కు ఇలక్కా ఇరుక్కుమో ఏమంటే ఉద్దేశ్య భూమి ఆడవాళ్ళు ఇప్పుడు పొందాలి అనుకునేటువంటి ఊరు ఆ తెంతిరుప్పేరే. అక్కడంతా కూడా ఉత్సవం నిత్యోత్సవం జరుగుతూ ఉంటే అది ఇంగే నంగ్ కన్వట్టత్తే దుఃఖిత్తు ఇలక్కాకి ఇరుక్కుమో అది మన ఎదురుగా ఉండి ఇలా దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది ఆ మనస్సు. అదిగో ఆ పొందాలనుకునేటువంటి భూమి నిత్యోత్సవం అలా ప్రతిరోజు ఉత్సవాలే అలాంటిది విడిచిపెట్టేసి నా కళ్ళెదురుగా అది ఎలా ఉంటుంది కనుక మాస తిరునాళం నిత్య తిరునాళం ఓ వాద మాస తిరునాళం నిత్య తిరునాళం ఓ వాద అంటే మాసోత్సవాలు నిత్యోత్సవాలు ఎప్పుడు ఘోషిస్తూ ఉండేటట్టుగా ఉత్సవాల ఘోష ఆ ఊర్లో. అయితే ఆడవారు కంట ఈ సందర్భంలో చెప్తారు వారు స్వామివారు ఆడవాళ్ళకి తామున్నటువంటి తిరుక్కురుగురులో తప్ప అన్ని ఊళ్ళల్లోనూ నీటి సంపద ఉన్నది, తోటలన్నీ పుష్పించి ఉన్నాయి, అక్కడ కొంగలున్నాయి, పక్షులున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అక్కడంతా సమృద్ధి ఉన్నది అని అన్ని చోట్ల సమృద్ధి ఉన్నది అని చెప్తారంట తప్ప
ఆ తిరుక్కురుగురు విడిచి మాత్రం ఇంత అనుభవాన్ని పొందినా కూడా ఒక్క అడుగు కూడా యువతలకు వేయకుండా ఆ అనుభవాన్ని మాత్రం అక్కడే అనుభవిస్తారు. అది ఇన్ని చోట్ల ఇలాంటి అనుభవం ఉన్నదని చెప్పినా వారు ఒక్క అరంగుళం కూడా అక్కడి నుంచి కదిలి యువతలకి అడుగు వేయలేదండి. అలాంటి వైభవం కలిగినటువంటి తిరుక్కూరుగురులో మాత్రం ఆడవాళ్ళు ఏమనుకుంటారు, మా ఊర్లో ఏమీ లేవండి, ఆ ఊళ్ళో వర్షం పడుతూ ఉంటుంది, మేఘాలు ఇలా వర్షిస్తూ ఉంటాయి, తోటల్లో ఇలా పూలు పూస్తూ ఉంటాయి, ఆ పుష్పాల్లోంచి మధు ఇలా స్రవిస్తూ ఉంటుందని అన్ని ఊళ్ళని వర్ణిస్తారు. కానీ ఈ ఊరి వైభవాన్ని మాత్రం చెప్పకుండా ఆ ఊరి వైభవం చెప్పరు, కానీ ఆ ఊరిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా యువతలకి రారు అంటూ ఏం చెప్తున్నారు, ఆ తిరుప్పేరు నగర్లో తెంతిరుప్పేరైలో మాస తిరునాడు నిత్య తిరుమాళం పోవాద, ఆ మాసోత్సవాలు నిత్యోత్సవాలు మారుమోగేటట్లుగా వీత్తిరుందనం గల్పిరానుకు, ఆ ఉత్సవాలన్నీ నడిచేటట్టుగా అవన్నీ సేవిస్తూ వీత్తిరింద అక్కడ వేంచేసి ఉన్నటువంటి నంగల్పిరానుకు మన యొక్క ఉపకారకునికి ఇవ్విరుప్పు నమక్కాకి కొండిరుక్కిర ఉపకారకనుకు, అలా వేంచేసి ఉండడం అనేటువంటిది మన కోసం అని చేసినటువంటి వాడు కదా. అలాంటి ఉపకారకుడికి పరత్వం అదేమిటండి, అది మన కోసమేనా అంటే పరత్వం నిత్యముక్తర్కు వ్యూహం ముక్త ప్రాయర్కు. పరత్వమేమో నిత్యులకి ముక్తులకి, వ్యూహం ఎవరికి అంటే ముక్త ప్రాయర్కు. ముక్తు ప్రాయరుడు అంటే బ్రహ్మరుద్ర, వాళ్ళకి ముక్తులే అంటారు, కానీ ముక్తులు మాత్రం ముక్తులతో సమానమైనటువంటి వాళ్ళకి అదిగో వ్యూహం. విభవం పుణ్యం పండినార్కు, విభవం ఎవరికయ్యా అంటే పుణ్యం చేసినటువంటి వాళ్ళకి. ఇవ్విరుప్పు పాపం పండిన సంసారిగడు కాకవిదే. ఇవ్విరుప్పు ఈ తిరుప్పేరు నగర్లో ఉండటం అనేటువంటి ఈ స్థితి పాపం చేసినటువంటి మనలాంటి సంసారుల కోసం వేయించేసి ఉన్నటువంటి స్థితి. ఈ తెంతిరుప్పేరేలో వేయించేసి ఉన్నటువంటి స్థితి అంటే ఆయన మన కోసమేనా ఇక్కడ వేయించేసి ఉన్నది అంటే అదిగో పరత్వమేమో నిత్యులకి, ముక్తప్రాయులైనటువంటి వాళ్ళకి వ్యూహం, విభవావతారం పుణ్యం చేసుకున్న వాళ్ళకి, పాపం చేసుకున్న మనలాంటి వాళ్ళకి ఈ అత్యాస్వరూపుడుగా వేయించేసి ఉన్నాడు. అందుకని వీతిరుంద కన్నన్ పిరానుక్కు అంటున్నారు. మన స్వామికి, మనకు ఉపకారకుడైనటువంటి ఆ స్వామికి అని ఎన్నెంజం అవనుడై ఉపకారము సౌందర్యాదిగడం వైరవురుక్కాగై. ఆయన అవనుడయ ఉపకారము సౌందర్యాదిగడం వైర ఉరుక్కాగై. అదిగో ఏమిటి, ఆయన యొక్క సౌందర్యం కానీ ఉపకారాలు కానీ వైరం లాంటి, అంటే వైరం అంటే వజ్రం లాంటి కఠినమైనటువంటి నా మనస్సుని కరిగించడం కోసమే. ఎన్నెంజం అంటే నా మనస్సు ఎలాంటిది, కఠినమాన ఎన్నెంజు ఎన్నపడి, కాఠిన్యం కలిగినటువంటి నా మనస్సు అని చెప్పడంతో వైర ఉరుక్కాగై అదిగో వైరం లాంటి నా మనస్సుని కరిగించడం కోసమే ఆయన ఉపకారాలు గాని సౌందర్యాలు గాని. నెంజినుడయా వన్మై అరిదీరే. అదిగో ఓ చెలి, నీకు తెలుసు కదా నెంజినుడయ వన్మై, దాని యొక్క దాజ్యం అరిదీరే నీకు తెలుసు కదా. నెంజుం అవనం ஒரு కోవయ్యలే అడైపుండపడి. ఇప్పుడు నా మనస్సు గారు అదిగో ఆ స్వామి ఇద్దరు ఒకే గోష్ఠి అయిపోయారు. ఏమిటి, ఏ విషయంలో, నన్ను విడిచిపెట్టి వెళ్ళటంలో. ఇప్పుడు నా మనస్సు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అదిగో ఆ సర్వేశ్వరుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకే గోష్ఠి. ఇప్పుడు నెంజుం అవనం ஒரு కోవయ్యలే అడైపుండప్పడి ఒకే గోష్ఠిలో చేరిపోయారు వాళ్ళిద్దరు. అలాంటి నంగల్పిరానుక్కు ఎన్నెంజం నా మనస్సు ఎలానట, రాఘవోర్హతి వైదేహ్యం ఎన్నుమా పోలే. రాఘవ హర్హతి వైదేహ్యం, ఆ రాఘవుడికే చెందినటువంటిదిగా ఉంటుంది సీతాపిరాటికే చెందినటువంటి వాడు రాఘవుడికే అర్హురాలు సీతాపిరాటి, రాఘవుడిని వివాహం ఆడటానికే. అలానే సీతాపిరాటిని వివాహం ఆడటానికి అర్హత కలిగినటువంటి వాడు రాఘవుడు అని చెప్పినట్టుగా ఇప్పుడు నా మనస్సు ఆ తెంతిరుప్పేరే పెరుమాడు, ఇదిగో నా మనస్సు కోసం ఆయన కోసం నా మనస్సు. రాఘవోర్హతి వైదేహి అని చెప్పినట్టుగా సీత కోసం రాముడు, రాముడి కోసం సీత అని చెప్పినట్లు నా మనస్సు కోసం ఆ తెంతిరుప్పేరేలో వీత్తిరుంద నంగల్పిరాను ఆయన కోసం నా మనస్సు అన్నట్టుగా
தோழி ஓ செலி நெஞ்சை திருத்தி கலப்பிக்க பட்ட வருத்தும் அறுதீரே. நெஞ்சை திருத்தி కలపిక్కపట్ట వరుత్తం అరిదీరే. ఆ మనస్సుని వెనక్కి మళ్ళించి కలపిక్కపట్ట వరుత్తం అరిదీరే. దాన్ని కలపిక్కపట్టం అంటే ఏం చెప్పాలి దానికి? ఆ మనస్సుని వెనక్కి మళ్ళించి మళ్ళా నాతో కలపటంలో ఉన్నటువంటి ఆ వరుత్తం, ఆ కష్టం అరిదీరే తెలిసింది కదా. ఇప్పుడు అది ఎక్కడెక్కడ ఆయన కాదర సౌందర్యంలో కిరీట సౌందర్యం అలా చిక్కుకుపోయి ఉన్నది కదా. ఇప్పుడు రాఘవోర్హతి వైదేహి అన్నట్టుగా ఆయన నా మనస్సు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు అన్నట్లుగా అయిపోయారు కదా. అలాంటి నా మనస్సుని వెనక్కి మళ్ళించడం ఎంత కష్టమో నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నీயும் కూడా ఎదిరితలయ్యాంబడిరే ఆ ఎత్తదు. ఇప్పుడు నీயும் కూడా, నువ్వు కూడా వేరైపోయేటట్టుగా కదా అయిపోయింది నా మనస్సుకి నువ్వు. నా మనసుకి నువ్వు కూడా వేరే అనేటటువంటి స్థితి కలిగింది ఇప్పుడు నీయం కూడా, నువ్వు కూడా ఎదిరితలై బయట దానివి అనేటువంటి స్థితి కలిగింది నా మనస్సు గారికి. నాణం నిరయ్యం ఎజందదువే, నాణం నిరయ్యం ఎజందదువే. నాణం అంటే సిగ్గుని, నిరయ్యం పూర్ణతని అంటే విధేయతని కూడా పోగొట్టుకున్నది. ఇది ఇదవాగదుండో, ఇది ఇదవాగదుండి ఇంకా కోల్పోగొట్టుకోవాల్సింది ఏమున్నది కనుక దానికి అన్నీ కోల్పోయింది. ఆ సిగ్గునేను పూర్ణ భవ్యతనే పోగొట్టుకుంటే దాన్ని ఇంకా దాని దగ్గర ఏముంటాయి కనుక. అరైక్షణం అవన్ పేర నిండు పడిచిన పాడెల్లాం ఎన్నాన్ நான் தன்னை అరైక్షణం పెరవిండ్రు పడుతున్న పాడెల్లాం ఎంతాన్. ఇదంతా కూడా ఈ తిప్పలన్నీ దేనికి? ఒక్క అరక్షణ కాలం ఆయన విడిచిపెడితే జరిగినటువంటి అనర్థం ఎంత జరిగింది అనర్థం. ఇదిగో మడల గ్రహణం చేయడం లాంటి పనులు అన్నీ ఇవే కదా. అరైక్షణం అవన్ పేర నిండు పడుతున్న పాడెల్లాం ఎంతాను. ఈ పాటలన్నీ ఒక అరక్షణ కాలం ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్తే చేసేటువంటి కార్యాలు ఇవన్నీ. తన్నయ్యజందే నేను ఆయన్ని పోగొట్టుకున్నాను. తాయిమార్ తోజుమార్గల్ ఎన్నయ్యజందార్గల్. అదిగో తాయిమారు తోజుమార్గల్ తల్లులు చెలికత్తులు నన్ను కోల్పోయారు. నెంజు నాణం నిరయ్యం ఇజందదు. మనస్సేమో నాణం నిరయ్యం లజ్జని పూర్తిని కూడా నా మనస్సు గారు పోగొట్టుకున్నారు. ఇది పరిస్థితి. ఆయననేమో నేను పోగొట్టుకున్నా, నన్నేమో చెలికత్తెలు తల్లి కోల్పోయారు. ఇంకా నా మనస్సేమో సిగ్గుని లజ్జని పూర్తిని కూడా పోగొట్టుకున్నది నా మనస్సు అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో చెలికత్తె గురించి. செங்கனி வாயின் திறத்ததாயும் செம்சுடல் நீள் முடித்தாழந்ததாயும் செங்கொடு செக்கரம் கண்டு உகந்தும் தாமரை கண்களுக்கு அத்து தேரந்தரும் திங்களும் நாளும் விழாவராதா தென்திருப்பேரையில் வீத்திருந்தா நங்கள் பிரானுக்கு என் நெஞ்சம் தோழி நானு நிறையும் இழந்ததுவே. நாலாம் பாட்டு నాలుగవ పాసురం. நாலாம் பாட்டு నాలుగవ పాసురం. இழந்த வெம்மாமை திறத்து போனா என் நெஞ்சினாரும் அங்கே ஒழிந்தார் உழந்து இனி ஆரை கொண்டு என்னூசாகோ ஓதக்கடல் ஒலி போலா எங்கும் எழுந்தனல் வேதத்து ஒலி நின்று ஓங்கு தென்திருப்பேரையில் வீத்திருந்தா முழங்கு செங்கக்கையன் மாயத்தாகந்தேன் அன்னையர்கால் என்னையன் முனிந்தே. ఇజందవెం మామై తిరత్తు పోనా. ఇజంద కోల్పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి మామైత్తిరత్తు మా యొక్క మామైత్తిరత్తు సౌందర్యాన్ని విడిపించుకోవటం కోసమని, మా యొక్క సౌందర్యాన్ని పూర్తిని లతనని దాన్నంతా పోగొట్టుకున్న దాన్ని పొందటం కోసమని ఎన్నెంజినారు అంగే వజిందారు. నా మనస్సు గారు ఎలా పోయిన నా మనస్సు గారు అక్కడనే నిలిచిపోయారు. అంగే ఇని భుజిందు ఆరైకొండు ఇని భుజందు ఆరైకొండు. ఇని ఇక మీద భుజందు శ్రమపడి
ఆరైకొండు ఎవరిని సహాయంగా చేసుకొని ఎన్ ఉశాఘో ఎన్ ఉశాఘో ఏ మాటను చెప్తాను నేను, ఎవరిని సహాయంగా తీసుకొని ఏ మాట చెప్పగలను నేను అంటూ కడలోలి పోల ఎంగుం ఎజుందా సముద్ర ఘోష వలె అలలు కొడుతూ ఉన్నటువంటి సముద్ర ఘోషములాగా అంతటా వర్ధిల్లుతూ ఉన్నటువంటి నల్వేదత్తు ఒలి నిండు ఓంగు నల్వేదత్తిల్ శ్రేష్టమైనటువంటి సామవేదం యొక్క ఘోష ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉండేటువంటి తెంతిరుప్పేరైల్ వీతిరుందా ఆ తెంతిరుప్పేరైలో వేంచేసి ఉన్నటువంటి ముజంగు శంగం కయ్యిన్ ముజంగు శంగం ఘోషిస్తూ ఉండేటువంటి శంఖాన్ని శ్రీ పాంచజన్యాన్ని శ్రీహస్తమందు కలవాడైనటువంటి సర్వేశ్వరుడి యొక్క మాయత్తు అడుందేన్ మాయత్తు ఆశ్చర్య చేసితాల్లో అవగాహించాను. అన్నయ్యరుగాల్ ఎన్నయ్య మునిందు అన్నయ్యరుగాల్ ఓ తల్లులారా నన్ను కోపగించి ఏం ప్రయోజనం కనుక మీకు అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. తాత్పర్యం ఏమిటి? ఓ తల్లులారా సర్వేశ్వరుడు నా మనసుని అపహరించుకొని పోయాడు, నా సౌందర్యాన్ని. నా మనసు గారు ఏం చేశారు, దాన్ని తీసుకువస్తానని చెప్పి వెళ్ళింది నా మనస్సు. అది కూడా తిరిగి వెనక్కి రాలేదే, రాకుండా ఆ సర్వేశ్వరుడిలోనే మగ్నమైపోయింది నా మనస్సు. ఇంకా మరి ఎవరు నాకు సహాయం లేకపోవటం వల్ల ఆ శ్రీ వైష్ణవులంతా కూడా గుంపులు గుంపులుగా నిలిచి సామగానాన్ని చేస్తూ ఉన్నారు. తెంతిరుప్పేరే ఆ తెంతిరుప్పేరేలో వేంచేసి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క మందహాసము మొదలైనటువంటి దివ్య చేష్టితాలలో నేను కూడా మగ్నున్నయ్యాను. ఇక నన్ను కోపగించడం వల్ల ఏం ప్రయోజనం లేదమ్మా అంటున్నారు. ఏమిటట ఇప్పుడు చెప్పింది ఇందులో? నావన్నీ కూడా సర్వేశ్వరుడు తీసుకెళ్ళిపోయాడా? అన్ని నా సౌందర్యాన్ని అన్ని ఆయన తీసుకువెళ్ళిపోయాడు కదా. తీసుకువెళ్ళిపోతే నా తీసుకువెళ్ళిపోయినటువంటి సౌందర్యాన్ని మళ్ళా తిరిగి తీసుకొస్తానని నా మనస్సు గారు బయలుదేరిపోయారు. వెళ్ళిపోయి అది కూడా సర్వేశ్వరులోనే మగ్నం అయిపోయింది. ఇంకా మరి అలాంటప్పుడు నాకెవరు సహాయం ఉంటారు? కాబట్టి నాకెవ్వరు సహాయం లేదు. ఆ శ్రీ వైష్ణవులంతా కూడా గుంపులు గుంపులుగా ఉండి సామగానం చేస్తూ ఉంటారు తంతిరుప్పేరైలో. అలాంటి సర్వేశ్వరిక మందహాసాది దివ్య చేసితాల్లో నా మనస్సు చిక్కుకుపోయింది. ఒక దివ్య చేసితాల్లో నేను కూడా మగ్నుండి అయిపోయా. ఇంకా నన్ను మీరు కోపగించడం వల్ల ఏం ప్రయోజనం? నా మనస్సే నా దగ్గర లేదు. మనస్సే నా దగ్గర లేకపోతే నన్ను కోపగించి మీకేం ప్రయోజనం కనుక అంటున్నారు ఆళ్వార్లు. ఇదందా ఆరాయిరప్పడి యుక్తమో అయుక్తమో ఎన్ను నిరూపియాదే పోగ పెరలామో ఎన్ను అన్నై మార్ తన్నై మునియా ఇదంద వెమ్మామై తిరత్తు పోన ఎన్నెంజినాரும் அவனுடைய అదగై కండు ఎన్నై మరందు వారాదే అంగేవ జిందారు. యుక్తమో అయుక్తమో, ఇది తగిన విషయమో తగని విషయమో అని నిరూపించడానికి సాధ్యం కాదన్నట్లుగా పోగ పెరలామో ఎన్ను ఎన్ను నిరూపియాదే పోగ పెరలామో ఎన్ను వాళ్ళ దగ్గరే ఉంది. పోగ పెరలామో నిరూపియాదే పోగ పెరలామో దాన్ని పొందగలమా అని అన్నయ్య మారు తన్నయ్య మునియా. అది ఇది తగినటువంటి విషయమో కాదు, అదంతా అనవసరం. దాన్ని మనం పొందగలమా? ఆ పొందలేని వాడి గురించి ఆశ ఎందుకు మనకి అని తల్లిగారు కోపించగా ఇదందా వెమ్మామై తిరత్తుపోన ఎన్నెంజినారు, పోగొట్టుకున్నటువంటి నా తిరుమేని కాంతిని గురించి బయలుదేరి వెళ్ళారు నా మనస్సు గారు. ఏమిటి మనవన్నీ ఆయన లాగేసుకుంటే మన సంపద అంతా ఎలా కుదురుతుంది కనుక దాన్ని నేను తీసుకొస్తాను తిరిగని వెళ్ళారు మనస్సు గారు. వెళ్ళినటువంటి మనస్సు గారు కూడా అవనుడయ అదగై కండు ఎన్నే మరందు, అక్కడికి వెళ్ళింది, ఆయన సౌందర్యాన్ని చూసింది, నన్ను మర్చిపోయింది. వారదే అంగే వజిందా, రాకుండా అక్కడే ఉండిపోయారు నా మనస్సు గారు. ఈని ఇంగు ఇరుందు ఎన్న పురుషార్థం సాధిప్పదు, నా మనసు గారే ఇక్కడ లేకపోతే నేను ఇక్కడుండి నేనేం పురుషార్థాన్ని సాధిస్తాను కనుక ఆరోడే ఎత్తై నిరూపిప్పదు, ఎవరి చేత దేన్ని నేను నిరూపించగలుగుతాను? ఓదు అంగు கிளறுகிறா கடலினுடைய கோஷம் போலே இருந்தா மங்களமான வேத கோஷத்தாலே சம்ருத்தமான தென் திருப்பேரையிலே వీతిరిందు అరుడిన అవనుడయ ఓదంకిలరిందు. అది ఓ అని ఒక శబ్దంతో ఆ శబ్ద ఘోషతోటి
అంటే సముద్ర ఘోష వలె సామవేద గాన ఘోషతోటి నిండిపోయినటువంటి తెంతిరుప్పేరై అనేటువంటి దివ్యదేశంలో వీటిరుందా వేంచేసి ఉన్నటువంటి ఆయన యొక్క నన్న హసురన్ అలువేదు నల్ల అమరర్ పొలువేదుంబడి ముజంగుగిర శ్రీ పాంచజన్యత్తయ్యేందిన అడగు వెళ్ళెత్తిలే పుక్కు అజుంది నేను. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇది నా మనసు గారు. ఇప్పుడు నన్నాసుర నలివేదు నల్లమరలు పులివేదు, అదే మంచి వాళ్ళనేమో రక్షిస్తూ ఉండేటువంటి, అదిగో చెడ్డ వాళ్ళని శిక్షిస్తూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటిది కదా ఆయన పాంచజన్యం. ఆ పాంచజన్యం ఎలా ఉంది? ఆ ఊర్లో ఉండేటువంటి సామ వేద ఘోషకి ఇది కూడా ప్రతిధ్వనిస్తుందా అన్నట్ల ఇది కూడా ఒక ఘోష, దీనికి కూడా ఒక ఘోష. అలాంటి పాంచజన్యాన్ని ఏందినటువంటి ధరించి ఉన్నటువంటి అడుగు వెళ్ళెత్తిలే పుక్కు అదుంది నేను. ఆ అడుగు ఆ సౌందర్యంలో మునిగి అదుంది నేను నశించిపోయాను. ఈయన ఎన్నయమునిందు ఇంకా నా విషయంలో కోపగించి ఎన్న ప్రయోజనం, ఏం ప్రయోజనం కనుక ఎన్నెన్ను తన్నుడై అన్నయ్య మారయ్యను కిచొల్లుగిరా, ఇంకా మీరు నన్ను కోపగించి మీకేం ప్రయోజనం కనుక అని తనని కోపగించేటువంటి తల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? ఆళ్వార్ నాయకు పన్నీరాయరుపడి. అనంతరం అవనుடைய గుణచేసి తంగడలే అగప్పట్ట ఎన్నెంజుం అంగే పోయిత్తు. ఆయన యొక్క గుణాలలోను చేసితాల్లోను చిక్కుకున్నటువంటి నా మనస్సు గారు కూడా అక్కడికే వెళ్ళిపోయారు. ఇని ఆరైకొండు పోదు పోక్కువదు ఎండు, ఇంకా నేను ఎవరితోటి పొద్దు గడపగలుగుతాను అని నియమిక్కిరతాయారై కురిచ్చు చొల్లుగిరాడు, నియమించేటువంటి తల్లి గారి గురించి తాయారై కురిచ్చు చొల్లుగిరాడు చెప్తున్నారు. మీరు ఇంకా ఎవరి గురించి నియమించగలుగుతారు? నా మనస్సు గారు కూడా అక్కడికి వెళ్ళిపోయారు, నేను ఇంకా ఎవరిని పెట్టుకొని నేను ఇక్కడ కాలక్షేపం చేసేది? కొండు పోతు పోక్కువదు ఎండు, ఎవరి ద్వారా నేను పొద్దుపుచ్చుకుంటాను అని పోదు పోక్కు నీమిక్కడ తాయారై కురిత్తు చొల్లు గిరాల్ తాయారు గురించి చెప్తున్నారు. మున్బే ఇజందా ఎన్నిరత్తుక్కాగ పోన్నా ఎన్నెంజినారు అంగే ఆ సన్నరాయ్. అదిగో మున్బే ఇజందా పూర్వమే పోగొట్టుకున్నటువంటి నా నిరత్తుక్కాగా నా పూర్తి కోసమని. ఒక్క నిమిషం అండి. మున్బే ఇదంతా పూర్వమే పోగొట్టుకున్నటువంటి నా పూర్తి కోసమని, నా భవ్యత కోసమని వెళ్ళింది నా మనస్సు గారు. అక్కడే ఆసనరే, అక్కడే ఉండిపోయింది. రాజకులత్తాలే ఎన్నై ఉజుందు నిన్నారు. అది రాజకులత్తాలే రాత మర్యాదలతో ఎన్నయ్యో జిందు నిన్న నన్ను విడిచిపెట్టి అక్కడ ఉన్నది. ఈని ఆంతరంగమాన నెంజుపోన పిన్బు అలమరంద అవ్వనుభవ సిరయ్యిల్ అనవిఘ్నరాన అరైకొండు அவர்களுக்கு நிலமல்லாதா எந்த అర్ధత్తై ఉషావువేన్. నెంజుపోన పిన్బు ఆ మనస్సు గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత అలమరంద అవ్వనుభవ సిరయిల్ అనవిఘ్నరానారైకొండు, అలమరందు అలమటిస్తూ ఆ అనుభవం అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళని పెట్టుకొని అవరగడుక్కు నిలమల్లాదా ఎంత అర్ధత్తై ఉషావేన్, వాళ్ళకి తెలియనటువంటి విషయాలు నేను అంటే ఎవరిని సహాయకులుగా పెట్టుకోగలుగుతాను, ఉండగలుగుతాను అని ఊశావైరుక్కిరా నాన్ కాణుం திரை கிளப்பை உடைத்தான கடலொலி போலே சர்வ பிரதேசத்திலும் கிளறந்த சாமவேத கோஷமானது. அது அவர்கள் ఇది ఉషావ ఇరుక్కిర నాన్ కాను, అది ఏదో సహాయకురాలు అనుకున్నటువంటి నేను నాన్ కాను అంటే నా లబ్ధ కదా. తిరై కిళప్పత్తై వడైస్తాన
నాన్నంటే లబ్ధ కదా అది. అలాంటి నా యొక్క సిగ్గు చిరైకిలపట్టైవడైతాన కడలొలిపోలే, ఆ సముద్ర ఘోష వలె ఎప్పుడూ ఘోషని కలిగి ఉండేటువంటి ఆ అన్ని ప్రాంతాల్లో కూడా అలాంటి ఘోషతోటి నిండి ఉన్నటువంటి, సామవేద ఘోషతోటి నిండి ఉన్నటువంటి ఆ ఊరు. అదిగో సామవేద ఘోషమానది ఎక్కాలత్తిలిం నిన్ను కిళరందు వరిగిరా. అన్ని సమయాల్లో కూడా అలాంటి ఘోష పెరుగుతూ ఉండేటువంటి తెంతిరుప్పేరయ్యిలే. ఆ తెంతిరుప్పేరైలో ఏజుందరులు ఈ రుప్పానాయ్, అదిగో వేంచేసి ఉన్నవాడు అందవేద ఘోష ప్రతిధ్వనియాలే ముజంగుగిర శ్రీ పాంచజన్యత్తై తిరుక్కయ్యిలే ఉడయ్యవనుడయ్యా. అలాంటి వేదఘోష కలిగి ఆ వేదఘోష యొక్క ప్రతిధ్వనితోటి ఇది కూడా ఘోషిస్తూ ఉండేటువంటి పాంచజన్యాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి ఆశ్చర్యమాన చేర సౌలభ్యాది ప్రకాశక చేసితంగళాలే అవగాహిస్తే. ఆశ్చర్యకరమైనటువంటి స్వభావము, సౌలభ్యము మొదలైనటువంటి చేసితాలతోటి అవగాహిస్తేన్, వాటిలో మునిగిపోయాను. మూప్పుం ఉరయ్యం ఉడయ్యోం ఎన్నురెక్కిరా అన్నయ్య మీరు మూప్పు వయసు మురై క్రమము సంబంధము ఉన్నటువంటి ఓ తల్లులారా, మేము పెద్దవాళ్ళము, ఇదిగో మాకు నీతో సంబంధం ఉన్నది, మేము నిన్ను కన్నవాళ్ళం అనేటువంటి ఈ సంబంధ భావిస్తున్నటువంటి ఓ తల్లులారా, తుణయ్యత్తు అత్తిడు పట్టిరుక్కిర ఎన్నయ్య మునిందు ఎన్న ప్రయోజనముండు. ఆ సహాయకులు ఎవ్వరూ లేకుండా ఇలా ఏ సహాయం లేకుండా పడి ఉన్నటువంటి నా విషయంలో కోపగించి ఎన్న ప్రయోజనముండు. ఇప్పుడు పూర్వం నా మనస్సు గారు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? నా భవ్యతనో లేకపోతే పూర్తినో తీసుకొద్దామని వెళ్ళారు. మనస్సు గారు కూడా వెళ్ళి అక్కడ నిలబడిపోయిన తర్వాత మనస్సు కూడా లేని నా విషయంలో మీరు కోపగించి ఏం ప్రయోజనం? కేవలం పెద్దలైతే చాలా, సంబంధం ఉంటే చాలా, దాన్ని బట్టి కోపగించుకుంటే మాత్రం ప్రయోజనం ఏమున్నది? కనుక నా మనస్సు గారు కూడా ఇప్పుడు అక్కడే అంగే వజిందారు, అక్కడికి వెళ్ళి ఒదిగి అక్కడ చేరిపోయి ఉన్నారు అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. ఈ పాసురంలో మిగతా విషయాలను రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియ్యర్ దివ్య తిరువడిగలే శరణం.